హాయ్ ఎవరివన్. ఈరోజు ఈ వీడియోలో సిఎస్ఆర్ నెట్ 2025 జూలైలో జరిగినటువంటి ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ సొల్యూషన్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ పార్ట్ బితో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు -x/y+1 ఆర్ ఏ ఫ్యామిలీ ఆఫ్ అని అడిగారు. అంటే మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలిప్సా సర్కిలా అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ దానికి మనం ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. dy బై dx ఈజ్ ఈక్వల్ టు -x/y+1 అనేది మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు కాబట్టి దీన్ని సాల్వ్ చేయాలి. వేరియబుల్ సబరల్ ప్రకారం సో సేమ్ వేరియబుల్ ఉంటుంది, వన్ సైడ్ రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, y+1 dy ఈజ్ ఈక్వల్ టు -x dx అనమాట. దీన్ని ఇంటిగ్రేషన్ చేసామనుకోండి మనకు x² + y² + 2y ఈజ్ ఈక్వల్ టు c. ఇప్పుడు ఇక్కడ 2y మాత్రమే ఉంది కదా, నేనేం చేస్తానంటే +1 -1 యాడ్ చేసుకుంటాను. వాల్యూ ఏం చేంజ్ కాదు కదా. అప్పుడు యాడ్ చేసుకుంటే మనకు ఈక్వేషన్ ఏమొస్తుంది, x² + y+1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c, సమ్ కాన్స్టెంట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది మనకు ఎలా ఉంటుంది, దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్. సర్కిల్ ఈక్వేషన్ మామూలుగా జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి, x - h హోల్ స్క్వేర్ + y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r² అన్నమాట. కాబట్టి దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్. ఇక్కడ h అండ్ k అనేది వచ్చేసి సెంటర్ అనమాట, r ఈజ్ ద రేడియస్. కాబట్టి h వాల్యూ వచ్చి 0, k వాల్యూ వచ్చేసి -1. సో ఫిక్స్డ్ సెంటర్, ఇది రేడియస్ కాదు సెంటర్, ఫిక్స్డ్ సెంటర్ h, k ఈజ్ ఈక్వల్ టు 0, -1. సో ఇక్కడ c వాల్యూ మారే కొద్దీ, ఇక్కడ 1 + c ఉంది కదా, ఇది c వాల్యూ మారే కొద్దీ మనకు దాని కరస్పాండింగ్ రేడియస్ కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ రేడియై. సో మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ద ఫ్యామిలీ ఆఫ్ ఎ సర్కిల్ విత్ డిఫరెంట్ రేడియై, ఇది ఆన్సర్. సో ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్, థర్డ్ ఆప్షన్, సర్కిల్ విత్ డిఫరెంట్ రేడియై, ఇది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ సింపుల్ క్వశ్చన్. ఫర్ ద మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ. సో ఇక్కడ మనకు జస్ట్ డిటర్మినేట్ చేస్తే చాలు. మనకు నార్మల్గా ఐగన్ వాల్యూస్ కట్టడానికి ఈ ఫార్ములా తెలుసు కదా, ఏంటి, a - λi ఈజ్ ఈక్వల్ టు 0. దీని బట్టే మనకు డిటర్మినెంట్ కడితే లాంబ్డాలో ఈక్వేషన్ వస్తుంది, λ³ ఈజ్ ఈక్వల్ టు 5 λ² - 4 λ - 2. ఇప్పుడు క్యాలీ హామిల్టన్ థియరం ప్రకారం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు a కాబట్టి డైరెక్ట్గా ఏ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, a³ ఈజ్ ఈక్వల్ టు 5a² - 4a - 2, ఇది ఆన్సర్. సో విచ్ ఆప్షన్ కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫంక్షన్ f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ z - 1 + 1/z - 1. ఇక్కడ పోల్ ఆఫ్ ఆర్డరా, ఎసెన్షియల్ సింగులారిటీయా, లేదా రిమూవబుల్ సింగులర్ పాయింటా అని అడిగారు. ఇప్పుడు ఈ 4లో ఏదో ఒక ఆన్సర్ కరెక్ట్ అయి ఉంటుంది. కాకపోతే మిగిలిన 3 ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ కాదు అది కూడా తెలుసుకోవాలి. ఒకవేళ మిగిలిన 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అవ్వాలి అంటే మన ఫంక్షన్ ఎలా ఉండాలి, అంటే మన క్వశ్చన్ ఏ విధంగా ఉండాలి అది కూడా తెలుసుకున్నాం అనుకోండి, మనకు టోటల్గా ఆ క్వశ్చన్ మీద గ్రిప్ వస్తుంది. అలాంటి క్వశ్చన్స్ ఏ రేట్ వచ్చినా కూడా మనం చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ మనం పోల్ ఆఫ్ ఆర్డర్ అంటే ఎలా ఉండాలి, ఎసెన్షియల్ సింగులారిటీ అంటే ఎలా ఉండాలి, రిమూవబుల్ సింగులారిటీ అంటే ఎలా ఉండాలి తెలుసుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని మనకు ఈ పవర్లో ఇచ్చారు కాబట్టి దాన్ని ఎక్స్పాన్షన్ చేద్దాం. ఫస్ట్ ఈ పవర్ x ఎక్స్పాన్షన్ ఫార్ములా ఏంటి, 1 + x + x² / 2 ఫ్యాక్టోరియల్ + x³ / 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. సో మనకు మొత్తం ఇక్కడ x అంటే ఏంటి, మనకు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం z - 1 + 1/z - 1 అనేది x. సో ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేసామనుకో మనకు ఎక్స్పాన్షన్ ఎలా వస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎసెన్షియల్ సింగులారిటీ అంటే ఏంటి, పోల్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటి, రిమూవబుల్ సింగులారిటీ అంటే బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఎసెన్షియల్ సింగులారిటీ అంటే ఎలా ఉండాలంటే ప్రిన్సిపల్ పార్ట్ కంటైన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట. అంటే ప్రిన్సిపల్ పార్ట్ కంటైన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ ప్రిన్సిపల్ పార్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు e⁻1/z. దీని ఎక్స్పాన్షన్ ఏమవుతుంది, 1 + 1/z + 1/2 ఫ్యాక్టోరియల్ 1/z హోల్ స్క్వేర్ + 1/3 ఫ్యాక్టోరియల్ 1/z హోల్ క్యూబ్, ఇలా అంటే 1/z 1/z² 1/z³, 1/లో ఫంక్షన్ ఉంది అంటే 1/z 1/z², ఇలా 1/లో ఉన్న ఫంక్షన్ మొత్తం కూడా ప్రిన్సిపల్ పార్ట్ అంటాం. ఇలా 1/, లేకుండా నార్మల్గా ఉన్న ఫంక్షన్ని అనలిటికల్ పార్ట్ అంటాం. సో ఇక్కడ మొత్తం 2 పార్ట్స్ ఉన్నాయి, ఒకటి అనలిటికల్ పార్ట్, ఇంకోటి ప్రిన్సిపల్ పార్ట్. ఇలా ప్రిన్సిపల్ పార్ట్ ఉండి అది కూడా ఇన్ఫైనైట్లో ఉంటే దాన్ని మనం ఎసెన్షియల్ సింగులారిటీ అంటాం. సో ప్రిన్సిపల్ పార్ట్ కంటెంట్స్ ఇన్ఫైనైట్ నెంబర్లో ఉండాలి, అంటే ఎక్స్పాన్షన్ అనేది ఫుల్గా ఉండాలి, దాన్ని మనం ఎసెన్షియల్ సింగులారిటీ అంటాం. తర్వాత పోల్ ఆఫ్ ఆర్డర్ వచ్చేసి ప్రిన్సిపల్ పార్ట్ కంటెంట్స్
ఫైనట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఓన్లీ ఫైనట్. అంటే ఇది ఎక్స్పాన్షన్ ఉండదు దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై 1/z జెడ్ బై z-1 z-2 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 పోల్ ఆఫ్ ఆర్డర్ 1, జెడ్ ఈజ్ ఈక్వల్ టు పోల్ ఆఫ్ ఆర్డర్ 2. ఇక్కడ 1/z-2 1/z-1 1/z-2 1/లో ఫంక్షన్ ఉంది అంటే ప్రిన్సిపల్ పార్ట్ ఉంది, కాకపోతే ఎక్స్పాన్షన్ లేదు, ఓన్లీ ఫైనట్టే ఉంది. అలా ఉంటే పోల్ ఆఫ్ ఆర్డర్ అంట. పోల్ ఆఫ్ ఆర్డర్ ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 పోల్ ఆఫ్ ఆర్డర్ 1 ఎందుకంటే దీనికి పవర్ 1 కాబట్టి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు పోల్ ఆఫ్ ఆర్డర్ 2 ఎందుకంటే పవర్ 2 కాబట్టి. సో పోల్ ఆఫ్ ఆర్డర్ 2. సో ఇది పోల్ ఆఫ్ ఆర్డర్. అదే రిమూవబుల్ సింగులారిటీ అంటే ప్రిన్సిపల్ పార్ట్ కంటైన్స్ నో టర్మ్స్, అంటే ప్రిన్సిపల్ పార్ట్ అనేది ఆబ్సెంట్ అయిపోయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ జెడ్ బై జెడ్, అంటే 1/z ఇంటూ z-z³ ఫ్యాక్టోరియల్ ప్లస్ z⁵5/5. ఇది మొత్తం కూడా సైన్ జెడ్కి ఎక్స్పాన్షన్, z-z³ ఫ్యాక్టోరియల్ ప్లస్ z⁵5/5 ఫ్యాక్టోరియల్. ఇది సైన్ ఎక్స్పాన్షన్. దీని టోటల్గా ఎక్స్పాన్షన్ చేసామనుకోండి, మనకి ఎలా వస్తుంది 1 - z² ఫ్యాక్టోరియల్ ప్లస్ z⁴/5 ఫ్యాక్టోరియల్ ఇలా అనమాట. ఇక్కడ 1/లో ఫంక్షన్ లేదు, 1/z 1/z² అలా ఫంక్షన్ లేదు కాబట్టి అది అనలిటికల్ పార్ట్ అవుతుంది. సో ప్రిన్సిపల్ పార్ట్ అనేది లేదు మనకు, కాబట్టి ఇది అనలిటికల్ పార్ట్. సో ప్రిన్సిపల్ పార్ట్ అనేది లేదు కాబట్టి దాన్ని రిమూవబుల్ సింగులారిటీ అంటాం. సో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తే, ప్రిన్సిపల్ పార్ట్ కంటైన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఉంటే దాన్ని ఎసెన్షియల్ సింగులారిటీ అంటాం. అదే ప్రిన్సిపల్ పార్ట్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్లో ఉంటే దాన్ని పోల్ ఆఫ్ ఆర్డర్ అంటాం. అసలు ప్రిన్సిపల్ పార్ట్ అనేది లేకుండా ఉంటే దాన్ని రిమూవబుల్ సింగులారిటీ అంటాం. ఇప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇది ఎక్స్పాన్షన్ చేయంగా మనకి ఇది వచ్చింది. ఇక్కడ 1/z-1 1/z-1 హోల్ స్క్వేర్, ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకుంటా పోతే 1/z-1 హోల్ క్యూబ్ పవర్ 4 అలా వస్తూనే ఉంటుంది, ఎక్స్పాన్షన్ ఫుల్గా ఉంటుంది. సో 1/లో ఫంక్షన్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా ప్రిన్సిపల్ పార్ట్ ఉంది అని అర్థం. అది కూడా ఎలా ఉంది, ఇన్ఫైనెట్లో ఉంది, ఎందుకంటే ఎక్స్పాన్షన్ ఇంకా ఉంది, కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇది ప్రిన్సిపల్ పార్ట్ కంటైన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్, ఎసెన్షియల్ సింగులారిటీ. ఎస్, ఎసెన్షియల్ సింగులారిటీ. సో ఏ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ, సెకండ్ ఆప్షన్, z ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ ఎసెన్షియల్ సింగులారిటీ. ఇదనమాట.